ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల భారత సంతతి విద్యార్థి, నల్గొండకు చెందిన బృహత్ సోమ ప్రతిష్టాత్మకమైన నేషనల్ స్పెల్లింగ్ బీ టైటిల్ను గెలుచుకున్నాడు. నల్గొండకు చెందిన ఇండో అమెరికన్ బాలుడు బృహత్ సోమ 2024 నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో విజేతగా నిలిచాడు. ట్రైబేకర్లో అత్యధికంగా 29 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పి చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఈ పోటీల్లో మొత్తం 245 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 8 మంది ఫైనల్కు చేరుకున్నారు. ఫైజాన్ జాకీ, బృహత్ సోమ మధ్య పోటీ టై కావడంతో ఇద్దరికి మరో అవకాశం కింద 90 సెకండ్ల సమయం ఇచ్చారు. ఫైజాన్ జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా బృహత్ సోమ 29 పదాల స్పెల్లింగ్లను తప్పులు లేకుండా చెప్పి విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ది ఈడబ్ల్యూ స్క్రిప్ట్స్ కంపెనీ ప్రెసిడెంట్ CEO అయిన ఆడమ్ సింప్సన్ బృహత్కు ఛాంపియన్షిప్ ట్రోఫీని అందించారు. కేవలం 12 సంవత్సరాల వయస్సులో బృహత్ తన నాలెడ్జ్తో ఆకట్టుకున్నాడని సింప్సన్ చెప్పారు. వాషింగ్టన్లో జరిగిన ఈ పోటీలో టైటిల్ గెలిచిన ఈ భారత సంతతి కుర్రాడికి $50,000 నగదుతో పాటు మరికొన్ని బహుమతులు సొంతం చేసుకున్నాడు. 90 సెకండ్ల వ్యవధిలో మొత్తం 30 పదాలకు గాను 29 పదాలకు బృహత్ తడబడకుండా సరైన స్పెల్లింగ్ చెప్పాడు. ఫ్లోరిడాలో 7వ గ్రేడ్ చదువుతున్న బృహత్ సోమ తండ్రి శ్రీనివాస్ సోమ తెలంగాణలోని నల్గొండకు చెందినవారు.